పాణ్యం నియోజకవర్గం చెన్నమ్మ సర్కిల్ వద్ద మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో సీఎం చంద్రబాబు పాలనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. చంద్రబాబు మోసపూరిత పాలన అంటూ పోస్టర్లు దగ్ధం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ వంటి వాగ్దానాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ విధానాలపై చమత్కారంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన నిరసనను కొనసాగించారు. చెట్టు మీద పవన్ నీ సైడ్కి ఎవరు రాదన్నా, సైడ్కి ఎవరు రాదన్నా, అందరూ సారానికి రానన్నా. చంద్రబాబు పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెన్నుపోటు పొడిచినాడని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్లు ఇస్తానని ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం, ముఖ్యంగా ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళందరినీ కూడా మోసం చేయడం. పాపం ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆ పథకాలే వస్తాయి. చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మాకు 3 సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి. మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వస్తుంది. మా ఇంట్లో ఎంతమంది 19 ఏళ్ళు దాటి 59 ఏళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సంవత్సరానికి 18,000 వస్తాయనే ఉద్దేశంతోనే పాపం ఈ రాష్ట్రం నుండి అక్క చెల్లెళ్ళందరూ కూడా మొత్తం నమ్మి చంద్రబాబుకు మోటే అంటే ఆల్రెడీ 2 సార్లు మోసపోయినా కూడా ఈసారి ఏదో నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళు చేయకుండా కూడా ఈ చంద్రబాబు చేయకుండా వాళ్ళనే చేస్తారనే ఉద్దేశంతోనే మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మి అక్క చెల్లెలను మోసపోవడం జరిగింది. పింఛను 4,000 ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఎన్ని పింఛన్లు ఇచ్చినాం, ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎన్ని పింఛన్లు కట్ చేసి 5,50,000 మందికి పింఛన్లు కట్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తానని చెప్పి. ఇంకా రైతుల విషయం చూస్తే రైతులందరూ కూడా యూరియా కోసం లైన్లో నిలబడాల్సిందే, విత్తనాల కోసం లైన్లో నిలబడాల్సిందే, వాళ్ళు పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా క్యూలో నిలబడాలి. దాంతోపాటు తెలుగుదేశం నాయకులు చేతి వాటం చూసి వాళ్ళకి ఎవరెవరు ముఖ్యం వాళ్ళందరి లిస్టు కూడా రైతులందరి లిస్టు, ఆ లిస్టును కాదనకుండా వాళ్ళ పేర్లు వాళ్ళకి కావాల్సినది ఒక్కొక్క ట్రాక్టర్ దగ్గర 5,000, 6,000 తీసుకొని రైతుల పంటను అమ్మించిన పరిస్థితి, ఆ దుస్థితిలో ఈరోజు తెలుగుదేశం నాయకులు ఉండడం. ఆ నాయకులకు ఒక్కడే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు అభివృద్ధి గురించి మాట్లాడారు, సూపర్ 6 రైట్, ఓకే, మీరు ఎక్కడ మాకు కూర్చొని మాట్లాడదామో రెడీ, మేము కూర్చొని మాట్లాడడానికి మీరు రెడీగా అంటే డేట్ చెప్పండి, రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ పరిపాలన ఏం జరిగింది, మా పరిపాలన ఏంది, మేము ప్రజలకు ఏం మంచి చేశాం, మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మాట్లాడడం మాకేం అభ్యంతరం లేదు.
రెడీ. మా టైంలో మేము రైతుల దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఏ రాజకీయ నాయకుడు తీసుకోకుండా ప్రజలకు నష్టపరం. మీరు ఇప్పుడు మీ గవర్నమెంట్లో 50% రైతుల దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి ఉంటే ఏ విధంగా రైతులు మోసం చేస్తున్నారు? వీళ్ళేదో మాది కూటమి ప్రభుత్వం అని చెప్పే పరిస్థితి ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది? రైతులను ఈ విధంగా వాళ్ళ భూమి నష్టపరాలు 50% తీసుకోవడానికి మీది రైతుల ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం నాయకుడికి ఒకటి, దాంతోపాటు డిఎస్సిని కూడా మాట్లాడడం జరిగింది. మేము ప్రతిపక్షంగా మీ మీద ఆరోపణ చేశాం. దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది మేము లేదు, చాలా నిజాయితీగా ఉన్నామని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మొత్తం మన అన్ని అడగడం 454 పోస్టులు క్రీడా పోస్టుల్లో మొత్తం దాన్ని మీరు ఎంక్వైరీ చేయండి. ఎంతమందికి మీరు అన్యాయం చేసినా తెలిసిపోతుంది. అంతకంటే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు మీ చంద్రబాబు నాయుడు సిద్ధి లేదు, మీకు లేదు. అందుకే మీ పరిపాలన 2008 వెన్నుపోటు పరిపాలన విధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. అంటే బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడచడం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు, అంటే చంద్రబాబు ఏవైతే సూపర్ 6 దాంట్లో మొత్తం మేము ఇస్తామని అవన్నీ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతాం. మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏం జరిగినది అన్నీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా మేము చూసే బాధ్యత మేము తీసుకుంటాం. మా నాయకుడు కూడా ఒక్కటే. మొత్తం మనం ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు 2 నెలల వెన్నుపోటు పరిపాలనకు ఈరోజు మేము ప్రజలు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ నిరసన ఏర్పాటు చేయడం జరిగింది.